మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. చాలు చాలు గమనించండి. ఈ రోజున పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారట సంచరించుచు ఎక్కడ తిరిగినారు? గలిలయ, సమరయ, ఇంకా గలిలయ, సమరయ, యూదా. ఈ మూడు ప్రాంతాలు యేసుక్రీస్తు ప్రభువారు సంచరిస్తూ దేవాతి దేవుని యొక్క ప్రేమను తెలియపరుస్తూ వచ్చినారు. సంచరించుచు, బాగా వినాలా, సంచరించుచు అంటే అర్థమేంటి? సంచరించుచు అంటే అర్థమేంటి? ఒక చోట స్థిరంగా లేకుండా 4 దిక్కులు తిరుగుతూ ఉండడం అని అర్థం. సంచరించడం. ఈ రోజున దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని నలుదిశలా వ్యాపింప చేయడానికి క్రైస్తవులముగా, దేవుని బిడ్డలంగా మనందరము కూడా సువార్త పరిచర్య వ్యాప్తిలో పాలి భాగస్థులము అవుదము గాక. ఆమేన్. ఏం చేయాలా? పాలి భాగస్థులు అవ్వాలి. సువార్త పరిచర్య వ్యాప్తిలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినారట? సంచరించినారు. ఒక చోట కూర్చోలా, అనేక ప్రాంతాలు దర్శించినారు, అనేక ప్రాంతాలకు వెళ్ళినారు. ఆయన దేవాతి దేవుని యొక్క ఉద్దేశాన్ని సమాజానికి, సంఘానికి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సంచార రథం. ఈ రోజున మన గ్రామాలలో కూడా చాలా మంది సంచరిస్తా ఉన్నారు. సంచార రథంగా వస్తా ఉన్నాయి. అనేక వాహనాలు వస్తా ఉన్నాయి. ఏమని? ఆటోలు వస్తా ఉన్నాయి కదా. 3 కేజీలు ఉల్లిపాయలు 100 రూపాయలు. మా దగ్గర నెంబర్ 1. అది నాకు భలే ఆకర్షంగా ఉంటది. ఆటో ఎవరిదో నాకు తెలియదు కానీ మా దగ్గర నెంబర్ 1 ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు. ఆటో వచ్చిందండి, ఆటో వచ్చింది. మా దగ్గర నెంబర్ 1 అంటాడు. మరి అది ఏముంటుందో తెలియదు కదా. అక్కడ నెంబర్ 1 అంటాడు. ఆ సముద్రుడిని కలవాలనుకుంటాను నేను ఒకసారి. భలే మాట్లాడతాడు ఆయన. ఇలాగా ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు మా దగ్గర యాపిల్స్, ఇంకా దానిమ్మకాయలు, బత్తాయి సంచరిస్తా ఉన్నాయి. ఇది వరకు ఎక్కడో ఉండేటువంటివి మనం వెళ్ళి ఎత్తుక్కొని కొనుక్కోవాల్సినటువంటివి మన ఇళ్ల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ రోజు సంచరిస్తా ఉన్నాయి. ప్రతి చోటకి మనకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చడానికి మన ముందుకు వచ్చేస్తా ఉన్నాయి. చూడండి, ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఈ సంచార రథాలను. అవునా? ఆఖరికి మన జగనన్న దేవల్ల బియ్యం కూడా సంచార రథం ద్వారా హల్లెలూయా ఇంటికి వచ్చేస్తున్నాయి, సంచరిస్తా ఉన్నాయి. నేనంటాను, ఈ సంచార రథము ఈ రోజున ప్రారంభించబడినది కాదు. గడిచిన 2020 సంవత్సరాల క్రితము యెరూషలేములో, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో ఆ రోజున ప్రారంభమైన ఆ సంచార రథము ఈ రోజుకి సంచరిస్తూనే ఉన్నది. ఆ సంచార రథము పేరు ఈ రోజున నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అప్పుడు ప్రారంభమైన సంచారము ఈ రోజుకి ఆగలేదు. ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఆగలేదు. ఆ సంచార రథము ఇంకా సంచరిస్తూనే ఉంది. అనేక ప్రాంతాలలో, అనేక అడవులలో, కొండ జాతి ప్రదేశంలో, అనేక ప్రాంతాలలో ఈ సంచార రథము కొనసాగిస్తూనే ఉంది. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు సంచరిస్తూ ఏం చేసేవాళ్ళు? వీళ్ళు మన ఇంటికి, మన బజార్లోకి వచ్చి, మా దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి, మాదే వాడండి, మా సోపే వాడండి, తెల్లగైపోతారు, ఇంకా జడంత బాగా పెరుగుతుంది, మా షాంపే వాడండి, ఇంకా టైడ్ తెల్లదనం, ఇకంతే, ఇక మా తప్ప ఏది తెల్లగరాదు కదా. అవక్కయ్యారా తెల్లదనం, ఇది టైడ్ తెల్లదనం అంట. ఇంకేంటి? మా షాంపూ వాడండి, ఇంకేంటి? మా సబ్బులే వాడండి. ఇలాగా అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం, సంచరిస్తా ఉన్నాయి, అన్ని జరుగుతానే ఉన్నాయి. నేనంటాను, యేసుక్రీస్తు ప్రభువారు మరి వీళ్ళందరూ మాది గొప్ప, మాది గొప్ప, మాది వాడండి, మాది వాడండి, మాది వాడండి, మాది వాడండి. ఏదో వాడుతున్నాం మనం. ఎవడెన్ని వాక్కున్నా మనం వాడేదే వాడతాం. హల్లెలూయా కదా. సేవకుడు ఎంత చెప్పినా మనం చేసేదే చేస్తాం.
ఎదురక్తే ఇక అంతేగా కదా. చూడండి, అప్పటి కాలంలోనే ఇప్పటి వాళ్ళు మా దగ్గర అది ఉంది ఇది ఉంది తక్కువగా ఏంటి బంపర్ ఆఫర్. ఏ ఆఫర్ అట? చీప్ అండ్ బెస్ట్. మాదే కోనండి. నేను అంటాను ఒకటి కొంటే ఒకటి. అక్కడికి ఎంత ఆశ, సీరల్లో ఒకటి కొంటే ఒకటి అంటే ఇక ఆగం మనం. ఇక ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. చీప్ అండ్ బెస్ట్ అండి, బాగా తక్కువ రేట్లో వస్తున్నాయండి. నేనంట చీప్ అండ్ బెస్ట్ అంటే అసలు నమ్మదగ్గ విషయమేనా? చీప్ గా వచ్చే చోట బెస్ట్ దొరుకుద్దా? బెస్ట్ గా ఉన్నది చీప్ గా దొరుకుద్దా? రెండింటికి క్లారిటీ లేదు. కానీ మనం ఏమంటామంటే చీప్ అండ్ బెస్ట్, తక్కువలో వస్తుంది మంచిది వస్తుంది కొనుక్కుందామంట. ఈ రోజున అందరూ ఇలాగా ఎవరికి వారు సంచరిస్తా ఉన్నారు. చూడండి, అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఏమని సంచరించినాడు? ఆయన ఏం చెప్పుకుంటూ సంచరించినాడు? నీకులాగా నాకులాగా వ్యాపారం నాది కొనండి, మై బెస్ట్ అనలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు యేసయ్య? చెప్పగలుగుతారా ఎవరైనా? హల్లెలూయా. పాపములను క్షమించగలిగిన వాడు ఉన్నాడు. అయ్యా, పాపాన్ని విడిచిపెట్టండి, రక్షణ అనుభవంలోనికి రండి. ఈ లోకములో పాపములను మోసుకొని పోయేవారులారా, మీ పాపాన్ని నా మీద వేయండి, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యా, మిమ్మల్ని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పాపాల నుంచి విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ రోగాలను నేను భరిస్తాను. మీ నిందలను, మీ పాప అన్నిటినీ భరించి క్షమించి విడిపించగలగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మాట నమ్మండి 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 అని ఆ ప్రాంతాలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువారు గల్లీల్లో తిరుక్కుంటూ సంచార రథంగా ప్రచారాన్ని చేసినాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని వింటున్న బిడ్డలు, క్రైస్తవులు అనేటువంటి వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, అయ్యా యేసయ్యని మీరు అంగీకరించండి అయ్యా అని, యేసయ్య దగ్గరకు వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని ఎవరైనా కరపత్రాలు తీసుకుని వీధమ్మట కరపత్రాలు పంచుకుంటా సువార్త చేసిన అనుభవం ఎంతమందికి ఉంది? ఇక్కడ ఎంతమందికి ఉంది? అమ్మా, ఒక్క కరపత్రం తీసుకొని బజారులో తిరుగుతూ ఆ ఇంటికి ఈ ఇంటికి కరపత్రాన్ని పంచినావా? ఏ రోజైనా పంచావా? యేసయ్యని అంగీకరించడం అంటే, యేసయ్యతో కలిసి నడవడం అంటే, ఆయనే మాదిరిని చూపించినాడు. ఆయనే ఆ ప్రాంతాలన్నిటినీ తిరిగి సంచరించి సువార్త ప్రకటనలో పాలుభాగస్తుడయ్యాడు. హల్లెలూయా. తండ్రి పని మీద ఆయనే అంత పని చేస్తే మనం ఏం చేస్తున్నాం? కనీసం నీ ఇంట్లో భర్తను కూర్చోబెట్టి వాక్యం విన్న తర్వాత, అయ్యా ఈరోజు దైవజనులు ఈ వాక్యం చెప్తున్నారు, నిజమే కదా, మనం ఆ స్థితిలోనే ఉన్నాం కదా, నువ్వెందుకు అలాగా నీ బ్రతుకుని పాడు చేసుకుంటావు? ఎందుకని మన స్థితి ఇలాగ అయిపోతుంది? ఎందుకని నువ్వు అలవాటు మానుకోలేవు? ఇలా చేద్దాం కదా అని ఏ రోజైనా విన్న వాక్యాన్ని తీసుకెళ్లి నీ భర్తకు గాని, నీ భార్యకు గాని, నీ బిడ్డలకు గాని చెప్పినావా? అమ్మా, ఒక్కరోజైనా చెప్పినారా? నీ కుటుంబ సభ్యులతోనే దేవుని ప్రేమ చెప్పలేనప్పుడు ఎదుటి వారితో, చుట్టుపక్కల వారితో, యేసు నెరగని అన్యజనులతో ఇంకేమని చెప్పగలుగుతాం మనం? ఒకసారి ఆలోచించేద్దాం. గమనించండి, యేసయ్య ప్రాంతాలన్నీ తిరుగుతూ అనేక మందిని దర్శించినాడట. ఎవరిని? అనేక మందిని. ఎవరెవరిని దర్శించినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని గుంపులను దర్శించినాడు. ఎవరిని? గుంపులు. మనకి సమయం లేదు కాబట్టి నేను ఒక 3 లేదా 4 గుంపులని రాత్రి మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. ఏంటి అవి? గుంపులు. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవారిని, ఒకసారి మీకు నేను చెప్పినట్లున్నా, ప్రార్థన చేసేవారిని, ఆత్మీయత కలిగిన వారిని, క్రైస్తవత్వాన్ని అనుభవిస్తున్న వారిని 3 రకాల గుంపులుగా చేసినారట. ఎన్ని గుంపులు? 3 గుంపులు. మొదటిది ఏ గుంపు? ఎక్కడ ఉండేవాళ్ళు? గంపలో ఉండేవాళ్ళు. ఏ గుంపు ఇది? గంపలో ఉండే గుంపు. గంపలో ఎందుకు ఉండాలి? గంపకు సాదృశ్యం ఏంటి? గంప అంటే ఆశీర్వాదము. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు దేనిలో ఉన్నాయమ్మా?
ఐదు రొట్టెలు 2 చేపలు తిని మిగిలిన తర్వాత దేనిలోనికి ఎత్తినారు? సంచుల్లో కాదు. గంపలో ఏమున్నది? సమృద్ధి. గంపలో ఏమున్నది? ఆశీర్వాదము. గంపలో ఏమున్నది? ఐశ్వర్యము. గంపలో ఏమున్నది? దేవుని కృప. హల్లెలూయా. ఈ రాత్రి నేను అంటాను, వాక్యాన్ని వింటున్న బిడ్డలు, అమ్మా నువ్వు గంపలో ఉండే అనుభవంలో ఉన్నావా? జాగ్రత్త. ఇంకొక గుంపు ఉంది, గంపలో ఉండేవారు. రెండవది గుంపులో ఉండేవారు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? గుంపులో. 10 మంది కూడితేనే వచ్చి కూర్చుంటారు అక్క, లేకపోతే ఇంట్లో నుంచి చూస్తా ఉండదు. వచ్చేదా లేదా? ఏంటి ఎవరు రాలేదంటే ముందు నేనే లేక కూర్చున్నాను, అక్కడ వస్తే అప్పుడు వెళ్తా నేను కదా. పక్కన పిన్ని అత్త వెళ్తున్నావు వస్తావా అంటే, నువ్వు వెళ్తున్నావు అయితే నేను కూడా వస్తా అంటది. నాకు కొంచెం బాగోలేదులే అంటే, నువ్వు రావైతే నేను రాను మానేసేద్దాం. ఏందో మరి ఇద్దరు కలిసి పర్లోకానికి వెళ్తున్నట్టు, ఇద్దరు కలిసి నరకానికి వెళ్తున్నట్టు, ఎవరితో పంపలేదు. చూడండి, వాళ్ళు గుంపులో ఉంటారు, అటు ఉండరు ఇటు ఉండరు. జనాలు ఉంటే కలిసిపోద్దని ఇంకా ఏం చేస్తారో తెలియదు. ఇది ఒక రకం. మొదటిది గంపలో ఉండేవాళ్ళు, రెండవది గుంపులో ఉండేవాళ్ళు. మూడో రకం ఉంది, ఇది మరీ దారుణం. కొంపలో ఉండేవాళ్ళు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? కొంపలోనే ఉంటారు. ఏయ్, మందిరానికి వెళ్ళకపోతే ఇక్కడ ప్రార్థన చేసుకోలేవేంటి? ఇక్కడ లేడా ఏంటి దేవుడు? మైకిన పడుతుందిగా, ఇక్కడ కూర్చో, నేను అక్కడికే వెళ్ళాలా కదా. కొంపలోనే ఉంటారు వాళ్ళు, బయటికి రారు. అదేమంటే మా అంత భక్తి పొరుగు లేరు తెలుసా, మేము ప్రార్థన చేస్తే ఎక్కడో తెలుసా, నువ్వేం సరిపోతావు అంటారు మళ్ళీ. బాబు మేము వాక్యం చెప్పట్లేదు కానీ మేము చెప్తాను, నువ్వెంత మాటలు భలే ఉంటాయి కాదు. వాళ్ళు కొంపల్లోనే ఉంటారు, బయటికి రానిక. ఈ రాత్రి వాక్యాన్ని ఉంటున్న బిడ్డలు గ్రహించాలా, ఈ 3 రకాల గుంపులలో నువ్వు ఏ గుంపు? గంప, గుంపు, కొంప. ఏ గుంపులో ఉన్నావు నీవు? ఈ రాత్రి ప్రభు అడుగుతా ఉన్నాడు, అమ్మా నీ గుంపేది? ఇల్లు సరిహద్దు దాటి బయటికి రావు, ఇంట్లో నుంచి బయటికి రావు, దేవుడు ఇక్కడ లేడా అంటావు. అదేమంటే కదా, గంపలో ఉండే అనుభవం ఉండాలి. గంప అంటే ఆశీర్వాదము, గంప సంఘము. సంఘముతో సాదృశ్యానికి పోల్చినాడు దేవుడు. గంపలో ఆశీర్వాదము, గంపలో సమృద్ధి, గంపలో క్షేమము, గంపలో దేవుని యొక్క కృపా మెండుగా స్థిరపరిచినాడు. ఏ అనుభవం ఉండాలా మనము? గంప అనే అనుభవం ఉండాలా. గుంపులో కాదు, కొంపలో కాదు. గంపలో ఉండేవాళ్ళు తక్కువ, గుంపులో ఉండేవాళ్ళు ఎక్కువ, కొంపలో ఉండేవాళ్ళు మరీ ఎక్కువ. హల్లెలూయా. చక్కగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించండి, ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న బిడ్డలమ్మా, ఈ 3 రకాలలో గంపలో ఉండే అనుభవంలో నీవు ఉందువుగాక. ఆమేన్. గమనించండి, ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక గుంపులను దర్శించినాడు. ఆ గుంపులలో కొన్ని గుంపులను ఈ రాత్రి మీకు నేను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. అయ్యా, దేవుని సువార్తను చేయాలి అంటే మనం ఎవరికి సువార్త చేస్తామో తెలుసా? ఎవరికి వాక్యాన్ని బోధిస్తామో తెలుసా? అంటే ఇప్పుడు దాకా అలవాట్లేదులే. ఒకవేళ చేయాలనిపిస్తే చక్కగా ఉద్యోగాలు చేసేవాళ్ళని, వ్యాపారాలు చేసేవాళ్ళని, చెప్పిన మాట వినేవాళ్ళని, మనకి సరితూగే హోదాలో ఉండే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? వాక్యాన్ని చెప్పడం. నా అనుకుంటేనే వాళ్ళ ఇంటికి వెళ్తాం. వీళ్ళు నా వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, లేకపోతే కుదరదు. నేను అంటాను, అలాగా విభేదాలు సృష్టించి విభేదాలు చేస్తూ దేవుని పనిలో ఉన్నాను, సువార్త ప్రకటిస్తున్నాను అనే అనుభవం నీవు ఉన్నట్లయితే నేనంటాను, నువ్వు దేవుని పనిలో లేవు. నీ సొంత జ్ఞానంతో, సొంత విధానాలలో నువ్వు ముందుకు కొనసాగుతున్నావు అని అర్థం. ఎందుకయ్యా మీరు అలాగా అనేసినారు అంటే, లేఖనము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. యేసయ్య ఏ గుంపుల దగ్గరికి వెళ్ళాడో, ఈ రోజు నా వాక్యాన్ని వింటున్న మీరైనా, చెప్తున్నా నేనైనా, ఏ గుంపుల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను చేయాలి? కొన్ని మాటలను మీకు నేను లేఖన భాగాల్లో చూపిస్తాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సడుగుకొనిది. యేసయ్య ఎక్కడికి వెళ్ళారట? పాపుల దగ్గరికి వెళ్ళినాడు. జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి. ఎవరి దగ్గరికి వెళ్ళినాడు?
పాపుల దగ్గరికి వెళ్ళినాడు. ఈ రోజున ఎవరికి వారు ఆ అమ్మాయి పాపిస్తుంది, ఆ అమ్మాయి పాపములో ఉంది, ఆ అమ్మాయి లోకానుసారంగా తిరుగుతుంది అంటే నువ్వు వెళ్తావా? మాట్లాడతావా? చెప్పలా? మాట్లాడతావా? మాట్లాడతావా? ఎవరి దగ్గరికి వెళ్తామంటే ఆ అమ్మాయి మంచిది, ఈ అన్న మంచోడు, ఈ అన్న చక్కగా మాట్లాడతాడు, ఈ అన్న దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, వీళ్ళతో స్నేహం చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది అని అనుకుంటేనే వారితో సాంగత్య సహకారాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ లేఖనం మాట్లాడుతుంది, యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళాడు? పాపుల దగ్గరికి వెళ్ళినాడు. అమ్మా, నీ జీవితంలో నా జీవితంలో మనము ఎవరిని ఆదరించాలి, ఎవరిని ప్రేమించాలి అంటే పాపి అని స్టాంప్ వేసిన వారిని, ఈ బ్రతుకులో నీకు సహకరించేవారు ఎవరు లేరు అని లోకానుసారంగా అందరూ ఏలెత్తి చూపిస్తూ విడిచిపెట్టిన వారి దగ్గరికి మనం ఏం చేయాలా? వెళ్ళాలా? ఎవరు వెళ్ళని వారి దగ్గరికి నడిపించగలిగినదే నా యేసయ్య ప్రేమ. నీ ప్రేమను బట్టి నువ్వు వెళ్ళవేమో గాని యేసయ్య ప్రేమ నీ హృదయంలో ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. ఒక తండ్రి కట్ట ఒకే కొడుకట్ట చాలా గాఢంగా పెంచుకుంటున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు కొడుకుని. కొడుకు చక్కగా చదువుకుంటా ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ కొడుకు వాళ్ళకున్నటువంటి స్నేహితులందరూ కలిసి వాళ్ళు సువార్త పరిచయం చేస్తూ పేదలకు అనాథలకు ట్రస్ట్ వర్క్ చేస్తా ఆ గల్లీలో తిరుగుతా ఉన్నారట. నాన్నగారు పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకానొక రోజున ఒక గల్లీలో ఆ మారుమూల ప్రాంతంలో నాన్నగారు ఏదో పని మీద ఆ పల్లెటూరులో ఒక ఇంటి దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకొని పెద్దలందరూ అధికారులందరూ మాట్లాడుతుంటే కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ అందరు కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న మురుగుడు అంతా ఎత్తేసి అక్కడ ఉన్న వారికి అందరికి కట్టులు కట్టి, రోగాలతో ఉన్న వారికి, జబ్బులతో ఉన్న వారికి, ఇష్టానుసారంగా కుష్టు ఉన్న వారికి మందులు అందిస్తూ ఈ రకమైన పరిచయం చేస్తా ఉన్నారు స్టూడెంట్స్ వచ్చి. ఆ స్టూడెంట్స్ లో ఈ అధికారి అయిన ఇతని కొడుకు కూడా ఉన్నాడు. అక్కడ తన కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు కూడా ఉంటే తండ్రి చూసినాడు కొడుకుని. ఆ కొడుకు ఆ రోగంతో ఉన్న వారిని పట్టుకుంటున్నాడు, ఆ కట్లన్నీ కడుతున్నాడు, ఆ పుండ్లకి ఆ మందు రాస్తా ఉన్నాడు, వారికి టాబ్లెట్లు వేస్తా ఉన్నాడు, అనేక రకాలుగా వారికి పరిచయం చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే తండ్రి చూశాడు, అసహించుకున్నాడు కొడుకుని. అసహించుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకు ఇంటికి రాగానే, రై నువ్వు అక్కడే ఉండి ఇంట్లోకి రాబోకంటున్నాడు. ఎవరిని? కొడుకుని. ఏమైంది నాన్న, ఎట్ట పుట్టేవరా నా కడుపులో నువ్వు? వచ్చి అసహ్యం అనిపించట్లా? వాళ్ళ ముట్టుకోవడం ఏంటో, నీకేం తక్కువరా? మంచి ఇల్లు ఉంది కదా, డబ్బు ఉంది కదా, హోదా ఉంది కదా, కారు ఉంది కదా, ఆ మురుగుల్లోకి వెళ్ళావేంట్రా నువ్వు? వారికి సేవ చేయడం ఏంట్రా? సిగ్గు అనిపించట్లా? నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? అసహ్యంలా అనిపించట్లా? వచ్చి నా కనపడమాకరా నువ్వు, నిన్ను చూస్తే నాకు అసహ్యం పడుతుందిరా. తండ్రి అనేక రకాలుగా కొడుకుని వేదనకు గురి చేస్తున్నాడు. ఆ కొడుకున్నాడట, నానా నీకులాగా ఆ వాతావరణాన్ని చూస్తే నాకు కూడా వాంతి వచ్చింది నాన్న, నాకు కూడా అసహ్యం పుట్టింది నాన్న, నాకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక రకమైన వాసన వచ్చింది నాన్న, వాంతులు అయినా నాకు. అయినా ఎందుకెళ్ళి చేస్తున్నానో తెలుసా? అసహించుకున్నా ఏం చేసినా అక్కడికి వెళ్లకుండా నన్ను నిలబడనివ్వట్లేదయ్యా. నాలో ఉన్న యేసయ్య ప్రేమ, ఈ యేసయ్య ప్రేమ నన్ను ఏం చేస్తుంది? వెళ్ళు, నా మనసు కలిగిన వ్యక్తి నీవు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నా కొరకు నిలబడు, నా ప్రేమ చూపించు, నువ్వు వెళ్ళు, వెళ్ళి చెయ్యి అని యేసయ్య ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది నానా. అందుకని నేను ఉండలేకపోతున్నాను నాన్న. నీ ప్రేమ కంటే నా యేసయ్య ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. కాబట్టి నా యేసయ్య ప్రేమను బట్టి నేను వెళ్ళి పరిచర్య చేయవలసి వస్తుంది నాన్న అన్నాడు. రాత్రి వాక్యాన్ని వింటున్న బిడ్డలు గ్రహించండి, యేసయ్య ప్రేమ ఏ రోజైనా నిన్ను బలవంతం చేసిందా? దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్న మనము దేవుని ప్రేమను రుచి చూడలేని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు క్రైస్తవత్వంలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? గ్రహించండి. యేసయ్య ప్రేమ నిన్ను బలవంతం చేయాలి, యేసయ్య ప్రేమ నిన్ను ముందుకు నడపాలి. నేనంటాను, ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం నడుచుకుంటూ వస్తా ఉన్నాం, అడుక్కునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ అడుక్కునే వ్యక్తి దగ్గరికి చూసినప్పుడు జాలి కలుగుతుందా కలగదా? జాలి కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? జేబులో ఏమైనా ఉంటే ఎట్టట్టు కొట్టి చిల్లర తీసేస్తాం. అప్పుడు కాగితాలు ఏమి సోమా? క్రైస్తవత్వంలో ఇటువంటి దౌర్భాగ్యమైన ఈ విధానాలు యేసు నామములో పోవునుగాక.
పోవాలి. క్రైస్తవ్యానికి పట్టిన దౌర్భాగ్య స్థితి ఇది. అదొక రకమైన దురాత్మ. గ్రహించండి. అక్కడ అతను కనబడితే మనం ఏం చేస్తాం? మా అయితే ఒక 5 రూపాయలు ఇస్తాం, లేదా 10 రూపాయలు ఇస్తాం. లేదు, ఇంకా బాగా ప్రేమ కలిగి ఉంటే ఏదన్నా టిఫిన్ ప్యాకెట్ తీసుకొచ్చి మనకు అనుకూల వస్తుంటే ఏం చేస్తాం? అతనికి ఇస్తాం, తినమని చెప్తాం. నేను అంటాను, అంతేనా? అంతకంటే ఏం చేస్తామా? ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. వాక్యాన్ని వింటున్న బిడ్డలు గ్రహించండి. అదే దారిలో వింటున్నారా? అదే దారిలో అదే మనిషి తిన్నంగా మదర్ తెరీసా ఆ తల్లితో ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? నీకులాగా నాకులాగా 4 రూపాయలు లేదు, నీకులాగా నాకులాగా ఒక ప్యాకెట్ తీసుకొని అక్కడ పెట్టదు. ఏం చేస్తుంది తెలుసా? కూర్చొని అతన్ని లేపి అతని వస్త్రాలను శుభ్రం చేసి చక్కగా కడిగి అన్నం తీసుకుని వచ్చి తన చేతితో గోరుముద్దలు తినిపిస్తాడు. ఇది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నేనంటాను, ఆ మదర్ తెరీసా, ఆ మహానుభావురాలికి ఉన్న ఆ యేసయ్య మనసు ఈ రోజున సంఘాలలో వాక్యాన్ని వింటున్న స్త్రీలారా ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? ఏమి నేర్చుకుంటున్నాం మనం యేసయ్య ప్రేమని? ఏం కనబరుస్తున్నాం మనం యేసయ్య ప్రేమని? వాక్యాలు వింటున్నాం, సంఘంలో నడుస్తున్నాం, సావాసంలో ఎదుగుతున్నాం. ఏమి నేర్చుకోగలిగినాం? నీ ధోరణ నీదే. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వారాలు మందిరానికి వెళ్ళినా నీ మాటలు మారలా, నీ ప్రవర్తన మారలా, నీ విధానము మారగలా, నీ సనుగుడు మారలా, ఎదుటి వారి మీద నేరారోపణ చేయడం మారలా. ఏమి నేర్చుకున్నాం మనం? ఏమర్థమైంది యేసయ్య ప్రేమ? ఏమి గ్రహించగలిగినాం ఎంతకాలంలో? ఎంత దారుణం చూడండి. యేసయ్య ప్రేమ నిన్ను నేను చేయాలా? బలవంతము. ఈ రాత్రి వాక్యాన్ని ఉంటున్న మనందరినీ బలవంతము చేయునుగాక. పాపుల గుంపుల దగ్గరికి వెళ్ళినాడు ఆయన. పాపుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పాపం నుంచి నేను వినిపిస్తాను, నువ్వు పాపివి కాదు. పాపుల పంపిణీ యేసయ్య కూర్చొని ఏం చేసినాడు? భోజనం చేసినాడు కదా. కనీసం నువ్వు మాట్లాడడానికే ఎంతగా ఆలోచిస్తున్నావంటే మరి యేసయ్య ప్రేమ నీలో ఎక్కడున్నది? ప్రేమైన దేవుని బిడ్డ చూడండి. వెలివేయబడిన వారిని, ఎందుకు పనికిరాని వారిని లోకములో ఎందుకు నువ్వు పనికిరావు అంటే, లోకములో అందరూ నిన్ను వేరెత్తి చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్యకు అవసరము. నీకు అర్థమైతే అంత బాగుంటుంది. అందుకని కొరింథీలో పౌలు అంటాడు, ఏమంటాడు? లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు. యేసయ్య ప్రేమ ఇన్ని వాక్యాలు వింటున్నా నీవే చూపించకపోతే, అమ్మా యేసుని ఎరగని అన్యులు ఎలాగ చూపిస్తారు తల్లి? ఇంకెవరు చూపిస్తారు? ఎందుకని నువ్వు చూపించలేవు? ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సందర్భం వచ్చింది కాబట్టి. మీకు తెలిసిన వ్యక్తే మన ప్రాంతాలలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మనకంతా తెలుసు కదా, తుక్కులూరులో సుశీలమ్మ గారు తెలుసు కదా మనందరూ? తెలుసా తెలీదా? నా వైపు చూడండి. ఎస్, ఆవిడ అల్లుడు గారు ఉన్నారా? ఎందుకంటే స్పష్టంగా జరిగిన పచ్చి నిజాలు ఇవి తెలియాలి మీ అందరికీ. సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సుశీలమ్మ గారి అల్లుడి యొక్క అన్నగారు ఉండేవాళ్ళు కోటేశ్వరరావు అని, చాలా మందికి తెలుసు. ఇక్కడ ఆయన లారీ డ్రైవర్. ఇప్పుడు బాలభారత్ స్కూల్ దగ్గర బిల్డింగ్ ఉంది, ఇంకైనా ఉందో లేదో. లారీ డ్రైవరు అతను కొంతకాలం తర్వాత అవుట్గా నడిచేటోడు. అవుట్గా నడిచేటువంటి వాడు. ప్రస్తుతం అయితే మీకు అతను ఫోటో చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. తమ్ముడి దగ్గర ఉండాలి ఫొటోస్. నేను ఎందుకు చెప్తున్నానంటే గమనించండి. అతను యేసుని అంగీకరించినాడు. ఒకప్పుడు లోకంలో పాపములో శాపములు తిరిగినాడు, కానీ యేసయ్యను అంగీకరించినాడు. ఎప్పుడు అంగీకరించినాడో నాకైతే తెలియదు. గడిచిన 2 సంవత్సరాల క్రితము మరికుంట ప్రాంతంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసిన నేను. ఆ మీటింగ్స్ లో ఎవరో చెప్తే వచ్చినాడట, నా దగ్గరకు వచ్చినాడు.
తమ్ముడు ఇలాగా అని చెప్పినాడు, నన్ను పరిచయం చేసుకున్నాడు. చాలా సంతోషం అన్న. అయితే మీరు కూడా ఆత్మీయంగా ఉన్నారు, చాలా సంతోషం. అంటే తమ్ముడు మీతో కలిసి నడవాలని ఆశ ఉన్నది తమ్ముడు, ఇంత చిన్న వయసులో మీరు చాలా ఆసక్తి కలుగుతుంది, నేను కూడా మీతో ఉంటానంటే సరే అన్న తప్పకుండా రండి అని చెప్పిన. అయితే విషయం ఏంటంటే అతను హెచ్ఐవి పేషెంట్. మీకు తెలుసు, మీ అందరు చూశారు అతన్ని, నేను ఫోటో చూపిస్తాను ఒకరోజు మీకు. అతను హెచ్ఐవి పేషెంట్. సుశీలమ్మ గారు సొంత అల్లుడు కాదు సుమా, వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ అన్న. మీకు తెలుసా? ఎవరికి తెలియదు ఇక్కడ. చూశారు. ఇంతకుముందు లారీ డ్రైవర్, ఆయన పేరు కోటేశ్వరరావు అనేవాళ్ళు. చిత్తూరులో మంచి టాపర్ ఆయన, ఎర్రగా ఉంటాడు, ఎత్తుకుంటాడు. అయితే ఆయన చనిపోయే స్థితికి వచ్చిన తర్వాత, ఆ హెచ్ఐవి అటాక్ అయిన తర్వాత యేసుని అంగీకరించుకుంటే యేసు స్వస్థపరిచినాడు. ఈ కాలు అవుట్ వచ్చేసింది, యాక్సిడెంట్లు అయింది, కుంటుకుంటా నడుస్తాడు. ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత నాతన్న మాట అంటే, తమ్ముడు ఇదిగో నీ దగ్గర దాచేదేమీ లేదు, నా కొరకు ప్రార్థన చేయి. ఇలా నేను పేషెంట్ని, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు తమ్ముడు, ఇలా అంటే నేను మరి ఎలాగన్నా అంటే, తమ్ముడు ఇక నీతోనే కొనసాగుతాను తమ్ముడు అన్నాడు నాతో. సరే అన్న, ప్రైజ్ లార్డ్, మంచిది అని ప్రతి నెల 7, 8, 9 మన దగ్గర ఉపవాస కుడికలు ఉంటాయి. గత ఎప్పటి నుంచి 3 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఆ 7, 8, 9 కుడికలకి ఖచ్చితంగా వచ్చేటువంటి వాడు. ఆ కుడికల్లో 3 దినాలు నాతోనే ఉండేవాడు, పరిచయం చేసేవాడు, అంతా బాగానే సాగిపోయింది. అయితే కొంతకాలం అయిన తర్వాత, తమ్ముడు ఇంక నేను అటు ఇటు తిరగలేకపోతున్నాను కానీ నేను ఇక్కడే ఉండిపోతాను తమ్ముడు నీతో అంటే, ఇప్పుడు మనం అనుకుంటే మందిరం పక్కన తాటెక్కిల్లు ఉంది అన్నయ్యది. ఆ ఇంట్లో ఉండేటోడు ఆయన. ఆ ఇంట్లో ఉంచినాను. అతను తినడానికి, ఉండడానికి మొత్తం సమస్తాన్ని నేనే చూసుకునేటోడిని. మొత్తం ఆ ఇంట్లోనే మొత్తం చూసుకునేవాడు. కొన్ని కరపత్రాలు ఇచ్చి, అన్న ప్రతిరోజు కూడా నువ్వు సువార్త పరిచయం చేయి, ఇంతకు మించి నీ నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు, ఇగో కరపత్రాలు ఇవ్వు అని చక్కగా అతను చేతికిచ్చి కరపత్రాలు. ఒకరోజు ఈ ప్రాంతానికి కూడా వచ్చినాడు, వచ్చాడా, హల్లెలూయా, అది నా దగ్గరే ఉండేవాడు. అప్పుడు ఒకరోజు ఆ ఊరు, ఇలా రోజు వారం మొత్తం ఈ ఊర్లన్నీ కంప్లీట్ చేసేవాడు. అలా సువార్త పరిచయం చేసేవాడు. అలా అయిన తర్వాత ఇంక నా దగ్గరే ఉంటా ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే, నేను మీటింగ్కి వెళ్ళినా జంగారెడ్డిగూడెం. 2 days ఉండిపోయినా. నేను అక్కడ 2 days ఉండిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసినాడు. నేను వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే మాట రాకుండా నత్తిగా పలుకుతున్నాడు, తమ్ముడు అని ఏడుస్తున్నాడు. నాకు అర్థం కాల. ఏంటన్నా ఏమైందంటే, తమ్ముడు తొందరగా రా తమ్ముడు అంటున్నాడు. నేను వెళ్ళి ఒక్కరోజు అవుతుంది, 2వ రోజు మీటింగ్ అక్కడ పరిచయం చేయాలి. నాకు డౌట్ వచ్చింది, ఆల్రెడీ పేషెంట్, పరిస్థితి ఎలా ఉందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. అక్కడికక్కడే ఆ అన్న వాళ్ళకి చెప్పి, అన్న ఈరోజు ఎవరైనా మెసేజ్ చెప్పండి అని వాళ్ళకి అప్పగించి, చాలా ప్రాణాపేస్తుందని జంగారెడ్డిగూడెం నుంచి బండేసుకొని ఆగమేఘాల మీద 1.5 వచ్చిన జంగారెడ్డిగూడెం నుంచి 1.5 నేను ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటిలో సాపేసుకొని పడుకొని ఉన్నాడు. కదట్లా, మనిషిలా బిగదీసిపోయాడు. ఆ షాప్ మీదే అక్కడే పడుకొని పొద్దున్న నుంచి అలాగే పడుకున్నాడట. నేను వచ్చేసరికి సాయంత్రం 3 అయింది. ఫోన్ చేస్తే కూడా మధ్యలో ఎక్కలేకపోతున్నాడు. అంటే తన చెయ్యి తనకి సహకరించట్లా, చెయ్యి రావట్లేదు, కదలలేకపోతున్నాడు. ఆ షాప్ మీదే యూరిన్కి వెళ్ళిపోయినాడు, బాత్రూమ్కి వెళ్ళిపోయినాడు, అట్లానే ఉండిపోయినాడు. నేను వచ్చేసి అన్నాన్ని పిలుస్తుంటే సోయలేదు, ఎక్కడో అంటున్నాడు. గబ్బబాలు అంకిల్ చూస్తే భయంకరమైన స్మెల్, ఎక్స్పెక్ట్ చేయలేం. నాకు పిల్లలు పాలు తాగుతా కక్కితేనే నేను కక్కేస్తాను. అంటే నా యొక్క విధానం చెప్తున్నా మీకు, వేరే రకంగా కాదులే కానీ ఆ స్వభావం నాది. వాళ్ళు కక్కుతుంటే చూస్తేనే నేను కక్కేస్తాను. చూసేసరికి నాకు తెమిలిపోయి బయటకు వచ్చేసి ఏం చేయాలో తెలియక వెంటనే మా సహోదరుడు రవికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, ఆఫీస్లో ఉన్నట్టున్నాడు. మా 3వ అన్నయ్య చేసిన, వస్తున్నాను లేరా అన్నాడు. ఈ టర్నింగ్లో కూరగాయలు పెట్టేవాడు ఇక్కడ సుందరరావు అని. ఆ అన్నకు ఫోన్ చేసిన, ఆ అన్న పరిగెట్టుకొచ్చినాడు, నాతో ఉంటారు అన్నాడు. తర్వాత మరికొంత మందిరంలో పుల్లమ్మ అమ్మ ఇప్పటికీ మన దగ్గరికి వస్తుంది. మా అమ్మకి కబురు పంపించిన, వాళ్ళు వచ్చినారు. వస్తే ఏంటన్నా అంటే, అమ్మ ఇది పరిస్థితి, ఇలా అయిపోయింది, అమ్మ ఏం చేయాలో తెలియట్లేదు అంటే, వాళ్ళకి ఎవరికి చెప్పాలి? అన్న చింతలు కూడా ఉండేటోడు. ఇక్కడున్న ఫ్యామిలీ భార్య భర్తలు స్టిల్ ఇప్పటికి ఉన్నారు. తన యొక్క
వివాహమైన భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, ఈ రోజుకున్నారు. మంచి బిల్డింగ్ కట్టినాడు అన్న. అయితే తనకి కేవలము ఈ హెచ్ఐవి అనేది రావడం వల్ల అందరూ ఏం చేసినారు, విడిచిపెట్టేసినారు. ఆయన చింతలపూడిలో ఉండేటోడు. చింతలపూడిలో నాకు తెలిసిన వాళ్ళు ఫాస్టర్ వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి కాల్ చేసిన, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు రావట్లేదు. అతను తీసుకొని అప్పటికప్పుడు వీళ్ళని వీళ్ళని పిలిస్తే ఎవరు రానంటున్నారు. ఎవరు ఇటు బయటకు వచ్చి నుంచున్నా తప్ప లోపలికి ఎవరు రావట్లేదు. చూసినా 10 నిమిషాలు ఇంకెవరు రావట్లేదు. ఇంకా నేనే వెళ్ళి అతను పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ఆ బట్టలు మార్చి అవన్నీ తీసి ఆ తడిచిన బట్టలు యూరిన్ పోసినవి అన్నీ ఆ సాపలు చుట్టేసి సాపతో సహా తీసుకొచ్చి వాగులో పడేసి ఆటో మాట్లాడుకొని ఆటో తీసుకొని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి సాయంత్రం 7 అయింది. డాక్టర్లు ఎవరు లేరు. డ్యూటీ డాక్టర్ అప్పుడే వచ్చినాడు. అతనితో మాట్లాడితే చెప్పిన అన్నా ఇలాగా ఇతనికి హెచ్ఐవి కూడా ఉంది, జాగ్రత్తగా మీరు చెప్పాలి మా అన్నీ. చూసినాడు, ట్రీట్ చేసినాడు, అంతా అయింది. అంతైతే ఆ రాత్రి అంతా తెల్లవారులు ఆయన దగ్గర కూర్చొని ఉన్నా. నైట్ అంతా కూర్చొని ఉన్నా, ఎవరు లేరు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ నుంచి బాత్రూమ్ యూరిన్కి తీసుకెళ్ళడానికి నైట్ అంతా ఇలా నా భుజాల మీద మోసుకెళ్ళాను. ఒకసారి ఆ శిలాన్ని పెడితే అది రిఫ్లెక్ట్ చేసి వాంతి చేసుకున్నాడు. వాంతి అయిపోతూ ఉంటే నేను ఇలాగే ఎదురుగా కూర్చున్నాను. తమ్ముడు అన్నాడు, వాంతి చేసేసుకున్నాడు. అవన్నీ బెడ్షీట్లు అన్నీ అప్పుడే మార్చినారు. అంతా చాలా మంది ఉన్నారు, బెడ్లన్నీ ఫుల్గా ఉన్నాయి. ఆయన కక్కుతుంటే నా 2 చేతులు ఇలా పట్టింది. ఇలా పట్టి గబగబా బాత్రూంలోకి వెళ్ళి నా చేతులు కడుక్కొని మళ్ళీ అతను తీసుకెళ్ళి అంతా వాష్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి అలాగా హాస్పిటల్లో 3 రోజులు ట్రీట్మెంట్ చేయించిన. ఈ 3 రోజులు కూడా నేను ఇంటికి కూడా పోలా. 3 రోజులు ట్రీట్మెంట్ చేయించి అతన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అతను ఎక్కడైతే చింతలపూడిలో ఉంటాడో ఇక్కడ తగ్గలేదు. డాక్టర్లు ఏమన్నారంటే ఇతనికి కదలకుండా ఉండిపోయినాడు కాబట్టి ఈ బ్యాక్ భాగంలో పుండు పడింది. పుండు మానాలి అంటే గుంటూరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రాసినారు. మళ్ళీ ఆటో కట్టించుకొని 3 రోజుల తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్ చేయించి మా అన్నయ్య అంబులెన్స్ తోలుతాడు. అన్నయ్య అంబులెన్స్లో మాట్లాడి అక్కడ వారం రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆయన తీసుకొని ఆటో కట్టించుకొని జంగారెడ్డి చింతలపూడి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహవాసం సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సాంగత్యం ఉన్న వాళ్ళకి అప్పచెప్పి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలా. అప్పచెప్పి వచ్చిన తర్వాత ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు బాగానే ఉన్నాడు. ట్రీట్మెంట్ చేయించిన 3వ నెలకి దేవుడు స్వస్థపరిచినాడు, సంపూర్ణమైన స్వస్థతనిచ్చినాడు. క్షేమంగా 7-8-9 కల్లా మళ్ళీ మందిరానికి వచ్చినాడు. హల్లెలూయా. తమ్ముడు ఈ జీవితం నువ్వు ఇచ్చింది, తమ్ముడు ఈ బ్రతుకు నువ్వు ఇచ్చింది అని చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆ దినాలలో అప్పుడే నేను 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రారంభించినాను. ఆఖరి రోజున బహిరంగ మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్ పెడితే ఆ రోజు వచ్చి సాక్ష్యం కూడా చెప్పినాడు. అయిన తర్వాత మళ్ళీ తను వెళ్ళిపోయినాడు, తను సువార్త పరిచయం తను చేసుకుంటున్నాడు. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, వేరే రకం కాదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే జరిగింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను ఫోన్ బుక్లో ఉన్న నెంబర్స్ తీసుకొని వాళ్ళ పాపకి, వాళ్ళ మరదలకి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ అన్నయ్య కొడుకట తమ్ముడి పేరు ఏదో ఉంది మొత్తానికి, తనకి అందరికీ ఫోన్లు చేసిన. ఒక్క మనిషి కూడా హాస్పిటల్కి రాలేదు, ఒక్కడు కూడా రాలేదు, ఎవ్వరూ లేరు. నిలబడున్నాను ఇక్కడ అంతే. అంతా అయిన తర్వాత అతను ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. రీసెంట్గా ఒక 6-7 నెలల క్రితము ఏదో ఒక చోట కూర్చొని ఏదో మందు బాటిల్ తాగి చనిపోయినాడు. నా దగ్గర లేడు. తర్వాత చనిపోయినాడు. చనిపోతే అతని ఫోన్ బుక్కుల్లో మొట్టమొదటి పేరు నాదే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అంతా ఎంక్వైరీ చేసి ఆ ఫోన్ బుక్లో నా మొదటి నెంబర్ మళ్ళీ నాకే చేశారు. నాకే ఫోన్ చేస్తే, ఏమంటే ఫలానా ఇతని పేరు ఇదంట, బుక్లో ఉంది మీ నెంబరు, మీరెవరు, ఇతను పాస్టర్ గారు అన్నట్టు ఉంది, బైబిల్ ఉన్నాయి, బ్యాగులో ఇవన్నీ ఉన్నాయి, ఏంటండి అంటే
అవునండి పాస్టర్ గారిని నేను ఎక్కడ ఏంటి అంటే ఇలాగ చనిపోయినాడు, మరి ఇక్కడ పరిస్థితి అన్న. సరే మరి ఎలాగా మరి వీళ్ళకి ఫోన్ చేసినాం. అప్పుడు కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లా. కానీ వాళ్ళ అన్నయ్య గారు కొడుకనే ఆ తమ్ముడు రెస్పాండ్ అయినాడు, వాళ్ళ వదిన గారు రెస్పాండ్ అయినారు. వదిన గారు అంటే ఎవరు? మన సుశీలమ్మ గారు వాళ్ళ కూతురు. ఇప్పుడు ఉన్నారు కదా, అక్కడ నాకు కనపడుతూ ఉంటుంది. రెస్పాండ్ అయితే వాళ్ళు చెప్తే అక్కడి నుంచి అక్కడ ఉన్న సేవకులు వాళ్ళంతా ఆ పెట్టెలో కాదు, అంబులెన్స్లో వాళ్ళే తీసుకొచ్చి దహన కార్యక్రమాలు ఎక్కడ చేయాలి నాకేం తెలుసు, అది లేదు కదా. మరి ఎవరు తీసుకురావాలి కదా, భార్య పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళ అక్కడి నుంచి తీసుకొచ్చాను. అప్పుడు నేను ఇలాగ ఫాస్టింగ్స్తూనే ఉన్నా. మళ్ళీ అప్పుడు నేనే అక్కడికి ఇంటికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేసి, మాస్టర్ గారు మరి ఏంటి పరిస్థితి, మరి ఎలా చేయాలి మాకు తెలియదు, బాప్తీసం తీసుకున్నాడు కదా అంటే అక్కడ నుంచి వ్యాన్ వచ్చింది. వ్యాన్ వచ్చేసరికి నేను మనతో పాటు ఉన్నాడు బాలస్వామన్న, రవి సహోదరుడు, మేము ముగ్గురు వెళ్ళినాం, బండి వేసుకొని వెళ్ళినాం. వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టెంట్ వేసినారు, ఆయన ఫోటో పెట్టినారు, అంతా బాగానే ఉంది. భార్య బిడ్డలు అందరూ ఉన్నారు అక్కడ. ఆ శవం వ్యాన్లో నుంచి అట్లా రాగానే అక్కడి నుంచి దించడానికి ఒక్కరు రాలేదండి, ఒక్కళ్ళు ముట్టుకోలేదు. చూసిన వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీరేనా? నేనే. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగు చేసినాడు, ఫోన్ చేసినాడు, ఎవరో పాస్టర్ గారు అనుకుంటున్నారంట వాళ్ళు, నేనని తెలియదు. ఎప్పుడైతే నేను వెళ్ళానో నన్ను చూసి నువ్వా మేము ముగ్గురిమే పట్టి ఆ వ్యాన్లో నుంచి వచ్చిన ఒక సహోదరుడు ఉన్నారు, అతను కూడా తీసుకొని కిందకి తీసుకొచ్చి ఆ పెట్టిలో పెట్టిన తర్వాత ప్రార్థన చేసినాం, అన్నీ అయిపోయినాయి. అయ్యా మీ క్రమం ఎలాగుంటే అలా చేయించున్నాను వాళ్ళ వదిన గారు. అలాగే క్రమాలన్నీ చేయించేసినాను, ప్రార్థన చేసినాను, పెట్టి మూసేసిన తర్వాత ఆ పెట్టిని ఎక్కడ దానం చేయాలి? మన శ్మశానాల్లో ఇక్కడ గొయ్యలు తీపించినారు. ఆ పెట్టి లేపడానికి ఎవరు రావట్లేదు, ప్రార్థన చేసినా ఎవరు రావట్లేదు, పట్టుకోవడానికి కూడా రావట్లేదు. ఇక మేమే అన్న మీరే పట్టండి అన్న. మా సహోదరుడు రవి వీళ్ళందరూ పట్టుకొని తీసుకెళ్ళి వ్యాన్ మీద పెట్టినాం. వ్యాన్ మీద పెడితే రాత్రిపూట 9:30 సుమారుగా రాత్రిపూట ఎవ్వరు లేరు, ఒక్కళ్ళు కూడా రాలేదు. స్వయంగా నేను, నాతో పాటు ఉన్న రవి సహోదరుడు, నేను, ఆ బాలస్వామన్న, ఒక పెద్ద ఆయన వచ్చినాడు, ఆయన వీళ్ళు మాత్రమే అక్కడికి వచ్చినారు. అర్ధరాత్రి 9:30-10 ఆ టైంలో మేమే మళ్ళీ ఆ పెట్టిని దించి దహన కార్యక్రమాలు కూడా నా చేతులతో స్వయంగా నేనే చేసినాను. నేను ఎందుకు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అమ్మా అతనికి తీరని వ్యాధి ఉంది. అతను మా ఇంటికి వస్తే మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది. నేను అప్పుడు ఎక్కడ ఉండేవాడిని అంటే, మినరల్ వాటర్ ప్లాంట్ ఉందా, దాని వెనక రేకుల షెడ్ ఉండేది, మరికుంటా జక్కులాడు ఇప్పటికీ ఉంది కదా, దాని వెనక ఆ రేకుల షెడ్లో ఉండేటువంటి దానిలోనే సంపూర్ణమ్మ అని దంతులగూడలో ఉంటుంది అక్క, నర్స్ అక్క ఉంటుంది. ఇతను మా ఇంటికి వస్తే అక్క తెలుసు టాబ్లెట్లు ఇస్తుంది కదా, ఎందుకు రానిస్తున్నావు తమ్ముడు, చంటి పిల్లలు ఉన్నారు నీకు, ఏంటి తమ్ముడు రానిస్తున్నావు ఏంటి, ఏదైనా బయట చూసుకొని ఇంటికి రాని మాకు అనేది నాకు. ఊరుకునేది కాదు తమ్ముడు, ఇలా కరెక్ట్గా తమ్ముడు అనేది. నేను మౌనంగా ఉండేటోడు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు యేసయ్య ప్రేమను మనం కలిగి ఉండామంటే, ఇవన్నీ మీకు గొప్పగా చెప్పలే నేను, సందర్భాన్ని బట్టి యేసయ్య ప్రేమ నీ హృదయంలో ఉంటే, యేసయ్య ప్రేమను నువ్వు వెంబడించగలిగిన వ్యక్తివైతే ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతావు నీవు. అంతేగాని కుదిరినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు బయట వాళ్ళు, అదట్టా ఇదిట్టా, నా కుదిరితే వెళ్తా అనే తత్వాలు నీ బ్రతుకులో ఉంటే నువ్వు నిజమైన యేసయ్య బిడ్డవి కానే కాదు, నువ్వు ఎవరైనా కావచ్చు. గ్రహించండి. రాత్రి వాక్యాన్ని వింటున్న బిడ్డలు, ఎలాంటి స్థితి, ఎలాంటి పరిస్థితి ఈ రోజు కూడా గ్రహించండి. తర్వాత 11వ రోజుకు మళ్ళీ నాకు ఫోన్ చేసినారు, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేశారు. అది ఆదివారం వచ్చింది. సంఘం అంతా ఆరాధన అయిన తర్వాత 4-5 కలిసి వెళ్ళి
మనస్ఫూర్తిగా వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ ఆవిడకి ప్రార్థన చేసి స్వీట్స్ ఏవి ఇచ్చినారు, ప్రార్థన చేసుకొని తినేసి కాముగా యువతలకు వచ్చేసి సమాప్తమైపోయింది. కన్నవారు కానీ కట్టుకున్న వారు కానీ ఆయన సంపాదించిన ఆస్తిని అంతస్తుని ఈ రోజున అనుభవిస్తున్నారు. కానీ అంత్య దినాలలోకి వచ్చేసరికి ఒక్క మనిషి ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఎంత దారుణం అండి. ఎక్కడో జరగలే, ఇది మన కళ్ళ ఉండే ఇక్కడే. ఎందుకు చేయాలి అంటే యేసయ్య ప్రేమను బట్టి, యేసయ్యను బట్టే. ఆ రోజున యేసయ్య చేసింది ఏంటంటే ఆ పాపుల దగ్గరికి వెళ్ళినాడు. ఆ పాపుల దగ్గరికి వెళ్ళి ఏం చేసినాడు? అది చేయడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి వెళ్ళినాడు. ఈ రోజున నేను కూడా దేవుని బిడ్డనేనయ్యా, నేను కూడా వాక్యాన్ని వింటున్నానయ్యా, నేను కూడా దేవుని, ఈ మాటలన్నీ వద్దు. యేసయ్యకు కావాల్సింది క్రియలలో చూపించాలి. ఏది నీ క్రియ? ఏది నీ ఆత్మీయ జీవితము? నీ మాట సరిగా లేదు, నీ చూపు సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది ఒక అన్యుడి కంటే దారుణంగా మాట్లాడతావు నీవు. ఇంకా యేసయ్య బిడ్డ ఎలా అవుతావు? ఎందుకు మన మందిరానికి వెళ్ళేది? ఎందుకు దేవుని నామాన్ని అవమానపరిచేది? ఆ హక్కు నీకు ఎవరిచ్చినారు? అయ్యా నీ వాక్యానుసారంగా నేను బ్రతకలేను, ప్రైజ్ లార్డ్, పక్కెళ్ళిపో. నేను ఎవరు బ్రతకలేదు. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తాను అనే ఆలోచన, తెగింపు నీలో ఉంటే నేను యేసయ్య బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు ముందుకు వస్తే బాగుంటది. గ్రహించు. ఆయన ఎక్కడికి వెళ్ళారట? పాపుల గుంపుల దగ్గరికి వెళ్ళినాడు. త్వరగా నేను ముగిస్తా, చూడండి. ఇంకొక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. రోగుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక మనం వెళ్తామా? అయ్యో కరోనా వచ్చిందంట, రోజు కలిసే కదా రానుందంటారు. అయినా సరే రోజు ఒకళ్ళు ఈడ్చుండలేరు కదా, అయినా సరే నేను వెళ్ళలేక అక్కడికి. అమ్మ గ్లాసు మంచినీళ్ళు అమ్మ అంతే ఇచ్చారా కరోనా టైంలో? వారం. ఇంకో మాట చెప్పనా, ఎంత కరోనా వచ్చినా ఏ రోజు కూడా దేవుని పరిచర్య ఎక్కడ ఏ సంఘాలలో నేను మాత్రం ఆపలేదు. హల్లెలూయా. ప్రతి చోటకి ఎక్కడికంటే అక్కడ దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో సంఘాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సంఘాలలో ఏ సంఘంలో కూడా ఏ బిడ్డకి కూడా ఎవరికి ఒక్కరికి కూడా వైరస్ సోకిన దాఖలాలే లేవు ఇప్పటికీ. కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డల కొరకు కన్నీరు కార్చే ఆత్మీయుడు తండ్రి ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. వాగ్దానాన్ని నా దేవుడు నా సంఘ బిడ్డల పట్ల నెరవేర్చినాడు. ఎందుకు చేయడండి దేవుడు? మనకి చేత కావట్లేదు తీసుకో. ఆయన రోగుల గుంపుల దగ్గరికి వెళ్ళినాడు, ఇంకా పాపుల గుంపుల దగ్గరికి వెళ్ళినాడు. ఇంకొక మాట చూపిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు ఎక్కడికి వెళ్ళినాడు? సమరయ స్త్రీ అంటే ఎవరు? పరిశుద్ధురాలా? మంచి ఆత్మీయత కలిగిన వ్యక్త? మంచి ప్రార్థనా పరాలా? ఎవరు? ఒక వేశ్య. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళినాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉన్న ఆ మాటలు ఏంటంటే, అబ్బో పాస్టర్ గారే కానీ ఏంటి దాని ఇంట్లోకి వెళ్ళొస్తున్నాడేంటి? అమ్మో వీడు పాస్టర్ అంట ఏంటి దాంతో గుసగుసలేంటి? అమ్మో ప్రార్థన బాగా చేస్తాడు, వాక్యం బాగా చెప్తాడు, మరి దాంతో ఫోన్లో మాట్లాడతాడంటే వీడు ఏదో ఉంది మొత్తానికి. ఏముంది? మీ తలకాయలు ఉన్నాయి, మీ శాబ్దాలు ఉన్నాయి. పాపిష్టి జనమా ఏముంది? ఏమనుకుంటున్నారు? దేవుడు ఈ భూలోకానికి వచ్చింది పాపుల కొరకే గాని ఏమర్థమైంది నీకు? యేసయ్య ప్రేమను కలిగిన వారు ఎవరు కూడా వాడు పాపని, రోగని, HIV పేషెంట్ అని ఇంకోటని చూడరు. నాకు ప్రార్థన అవసరత తమ్ముడు అంటే ఎవరి దగ్గరికి వెళ్తా? ఏ టైంలో అయినా. చాలా మంది అనే మాట ఏంటంటే, ఒక్కడవే వెళ్తా వేడు తమ్ముడు, ఒక్కడవే వెళ్ళొచ్చా నువ్వు? ఒక్కడిని వెళ్ళకపోతే 10 మంది వేసుకోవా? ఇదే విడ్డూరం అండి. ఒక్కడే
మరి దూరం వెళ్ళాలి, అర్ధరాత్రి వెళ్ళాలి, మరి ఒక్కడిని వెళ్ళాలి. అయితే నువ్వు చూసే ఆ కోణం చూసావా? నీ జీవితంలో అదొక దురాత్మ. నువ్వెవడో జడ్జి చేయడానికి? దైవ సేవకుణ్ణి, వాక్యాన్ని బోధించేవాడిని, సమస్తాన్ని విడిచిపెట్టి కడుపు కట్టుకొని కన్నీరు కారుస్తూ ఆత్మల పట్ల భారం కలిగిన వాడిని అందరినీ అతనితో పోలుస్తావా? ఏ ఆత్మీయత ఉంది నీకు? సోమవారం నుంచి శనివారం దాకా ఉద్యోగం చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, ఏదైనా చేసుకొని, ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకొని వాక్యాన్ని బోధించే అతను సేవకుడే. సమస్తాన్ని విడిచిపెట్టి కడుపు కట్టుకొని అన్ని విడిచిపెట్టి దేవా ఆత్మలు రక్షించబడాలని ఏడ్చేవాడు కూడా, దేవారాత్రములు ఏడ్చేవాడు కూడా సేవకుడే కదా. దిడ్డూరం ఏం లేదు, ఇద్దరు వందనాలు. సమాజం ఈ రోజున దీన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. ఎందుకయ్యా ఆత్మీయత కలిగిన దైవజనుడు, అభిషేకించబడిన వాడు, ఆత్మల పట్ల భారం కలిగిన వాడు ఒక పాపి దగ్గరికి ఎందుకు వెళ్తాడయ్యా అంటే, ఆ పాపిని మార్చడానికే. పాపిని మార్చడానికి. అభిషేకము లేకుండా వెళితే వీళ్ళు మారిపోతారు. ఇది కూడా కరెక్టే, ఇది పెట్టుకోవాలా. కొంతమంది మేము మార్చేస్తామండి, ఆ కుటుంబం మొత్తం నాకు దొరికిందండి, నేను మార్చేస్తానని వెళ్ళిపోతాను. వీళ్ళు మారిపోతారు. వెళ్ళిపోయి అట్లాంటి కుటుంబాలు ఎన్నో, అట్లాంటి జీవితాలు ఎన్నో. ఒక మాట జ్ఞాపకం చేస్తా, ముగిస్తా. నేను ప్రభుత్వం మీద తర్వాత విషయాలు మీతో మాట్లాడతా, మిగతా ఆ సబ్జెక్ట్స్. చూడండి, ఒక దైవజనుడట ట్రైన్లో జర్నీ చేస్తా వెళ్తాడట. ట్రైన్ అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఆగిందట. అయితే ఆ సిగ్నల్ పడిన దగ్గర ట్రైన్ లో గేట్ లో నుంచి చూస్తే, బొమ్మలో నుంచి ఎదురుగా పెద్ద వైన్ షాప్ కనపడుతుందంట. జనాలు కోకొల్లలుగా ఉన్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దైవజనుడు ఆ గుమ్మంలో నుంచుంటే ప్రభు అన్నాడట, బాయ్ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయన్నాడట. ఎక్కడికి వెళ్ళి? వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి. ప్రభా ఇదేంటయ్యా, నేనేది ప్రార్థన చేస్తుంటా, నేను ఏమనుకుంటారు? అర్జెంట్ నువ్వు వెళ్ళు. అయ్యా ట్రైన్ వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళు. దిగి నోరు మూసుకొని గబగబ నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రాంతంలో అందరూ అటుంటే ఈ మూలకి ఇక్కడ కాదు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చేయాలి. ఇప్పుడు సేవకుడు అక్కడ ఉంటే ఏమంటారండి? తాగుతారంటారు. ఇప్పుడు దేవుడు మాట వినాలా, లోకం మాట వినాలా కదా? మరి దరిద్రమైన ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళ మాట వినాలా, దేవుడు మాట వినాలా? సేవకులుగా మేము జాగ్రత్త. ఆ దైవజనుడు అక్కడే నుంచొని ప్రార్థన చేసి కన్నీరు రాల్చి ఆ షాపుకి 4 దిక్కులు ఏతున్నాయో 4 దిక్కుల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధంగా మార్చండి. ఈ ప్రాంతం ఇలా ఉండకూడదు నాయన. అనేక ఆత్మలు నశించిపోతున్నాయా, అనేక జీవితాలు పాడైపోతున్నాయి ప్రభా. అపవాది గారు సంచరిస్తున్నాడయా, ఈ పరిశుద్ధాత్మ సంచరించాలయా, ఈ ప్రాంతాన్ని మార్చున్నాయని కన్నీరు రాల్చి వచ్చినాడట. అయిపోయింది. మళ్ళీ అదే సేవకుడు 1 సంవత్సరం తర్వాత అదే ప్రాంతం కింద అదే ట్రైన్లు వెళ్తా ఉంటే ఆ వైన్ షాప్ ఉన్న చోట పెనియేలు ప్రార్థనా మందిరము అని పెద్ద మందిరం కట్టబడిందంట. హల్లెలూయా! ఏమైపోయింది? పాపుల దగ్గరికి, అటువంటి ప్రాంతానికి దేవుడు దైవజనులను ఎందుకు పంపిస్తాడో తెలుసా? తను చేయవలసినటువంటి ఆ కార్యాలను, తను చేయవలసిన తన ఉద్దేశాన్ని ఈ దైవజనుల ద్వారా ఆ ప్రాంతంలో అక్కడ వారితో నెరవేర్చుకుంటాడు. ఆ ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని మందిరం కట్టబడింది. అనేక ఆత్మలు అక్కడ రక్షించబడతా ఉన్నాయి. అప్పటికప్పుడే ఆ దైవజనుడు మోకరించి, అయ్యా ఆ రోజు నువ్వు వెళ్ళమంటే నేను లోకానికి భయపడ్డాను, కానీ నీ ఉద్దేశము ఇంత ఉన్నదని నాకు అర్థం కాలేదేసయ్యా, నన్ను క్షమించవా అని చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినదట. అందుకనే దైవ సేవకులని ఎలా పడితే అలా మాట్లాడడానికి నీ నోరు ముందుకు రాకుండా నా దేవుడు కాపు కాయనుగాక. దేవుని బిడ్డలుగా ఈ రోజున యేసయ్య అనేక గుంపుల దగ్గరికి వెళ్ళినాడు. మొదటి గుంపు పాపుల గుంపు, రెండవది రోగుల గుంపు, మూడవది వేశ్యల గుంపు, ఇంకా 4 గుంపులు ఉన్నాయి. ఏ గుంపుకి వెళ్ళినా మీరు గంపలోనే ఉందిరుగాక. ఎందుకన్నారు? గంపలోనే ఉన్నారు. ఆ 4 గుంపులు ప్రభుత్వం అయితే వచ్చే వారం మాట్లాడదాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న దేవుని బిడ్డలు గ్రహిద్దాం.
మనము కూడా యేసయ్య ప్రేమని కలిగి ఉందాం. మనకు ఉన్న దానిలో, దేవుడు మనకిచ్చిన దానిలో, దేవుడు మనకిచ్చిన ఆ ప్రేరేపణ బట్టి ఎదుటి వారికి మనం ఏం చేయాలా? సహాయపడుతూ ఉండాలి. ఎదుటి వారికి ఏం చేయాలా? చేయగలిగింది. అందుకని బైబిల్లో ఉంది, సహాయము చేయడానికి నీకు చేతనైనప్పుడు నీ చేయి వెనుకకు తీయకు అన్నది. మనం చేతనైనా, పాటలు పాడటం వచ్చినా, ప్రార్థన చేయటం వచ్చినా, మోకరెత్తం వచ్చినా, మోకాళ్ళకి నరాల నొప్పులు లేకపోయినా, మోకాళ్ళు అరుగుపోకపోయినా, ఆ నొప్పి ఈ నొప్పని వంకలు వేసుకొని కూర్చునే వాళ్ళందరికీ రక్తమేం చేయం. హల్లెలూయా. ప్రార్థన అనగానే ముసుగులు గమక్కల ముందుకు లాత్రమే తలంచుతారు. అదే మోకరీరే. ప్రార్థన అంటే ఏంటి? చెయ్యాలా? మోకాళ్ళ అనుభవము, కన్నీటి ప్రార్థన, దేవుని సన్నిధిలో విజ్ఞాపన, యాచన, ప్రాలాపించడం. దేవుని సన్నిధిలో మోకరించగలిగే వాళ్ళు ఎంతమంది ఈ రోజున? 60 ఏళ్ల ముసలం వచ్చి అట్టాగే కూర్చుండే, 16 ఏళ్ళ 17 ఏళ్ల సిల్లి అక్క వచ్చి వాళ్ళు అట్టాగే కూర్చుండే. ఏంటిది? దేవుని సన్నిధిలో కూడా మోకరించకపోతే, ఇక్కడే మోకరించట్లేదంటే ఇక నువ్వు ఇంట్లో ఎంత బాగా మోకరిస్తున్నావు మాకు అర్థమైపోతుంది. హల్లెలూయా. అది మళ్ళీ అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నావయ్యా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నిన్ను నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను. అబ్బాబ్బాబ్బా ఎంత చక్కగా చెప్తారో అక్కళ్ళు. అందుకనే పెద్దోళ్ళు సాగుతుంటారు, అమ్మ చక్కదనం అంట గుమ్మంకాడే కనపడుతుంట. ఇక్కడ తెలిసిపోద్ది మీరు ఇంట్లో. గ్రహించాలా? ప్రార్థన జీవితంలో మోకాళ్ళ అనుభవము చాలా అవసరం. మోకాళ్ళు నలిగితే నీ మోకాలు పెరుగుతాయి, ఆత్మీయత కనపడుతుంది నీ మొక్కలో, తెలిసిపోద్ది. నువ్వు ఎంత ప్రార్థన పరుడువో నీ ముఖం చూస్తే అర్థమైపోద్ది. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న బిడ్డలు మా గమనించండి. దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో సంచార రథములాగా మనం కూడా ఏం చేయాలా? పని చేయాలా? ఈ దేన్ని ఉల్లిపాయలు టమాటాలు అమ్మడానికి కాదు, యేసయ్య సువార్త ప్రేమను చాటించడానికి. గుర్తుపెట్టుకోవాలా, మనం కూడా ఒక సంచార రథంగా మారిపోవాలా. యేసయ్య వెళ్ళినట్లు సమయోచితమైన జ్ఞానాన్ని కలిగి ఎవరిని దర్శించాలా? మనం బిల్డింగ్ ఉంటే వాళ్ళింటికి వెళ్ళి, తాటేకి ఇల్లు ఉంటే వీళ్ళింట్లో కుదరదు. ఈ డ్రామాలు ఆడకూడదు సంఘాల్లో. జాగ్రత్త. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే లోకంలో ఉన్నారో, ఎవరైతే పాపానికి అంటుకట్టుకొని ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు నీ బ్రతికి ఇలా చేసుకుంటావు, ఎందుకు నీ కుటుంబం ఇలా అయిపోతుంది, ఒకసారి ప్రార్థన చేద్దాం కదా, నేను చేస్తా, నాతో పాటు మోకరించువా, చిన్న ప్రార్థన చేద్దాం అని నువ్వు ఎదుటి వారిని బలపరిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు చేతనైంది నువ్వు చేయగలిగినప్పుడు ప్రార్థన చేయడమే మన వంతు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన చూసుకుంటాడు. నువ్వు చేసేది చెయ్యి. ఈ రాత్రి మనందరం కూడా అటువంటి అనుభవంలోనికి వద్దాం. యేసయ్య వెళ్ళిన గుంపుల దగ్గరికి మనం కూడా వెళదాం. ప్రార్థన వారికి కూడా నేర్పుదాం. ఆత్మీయత పాఠాలు నేర్పి వారిని కూడా సత్య మార్గంలోనికి నడిపిద్దాం. అట్టి కృపను దేవుడి రాత్రి వాక్యాన్ని వించిన మనకు మెండుగా దయచేయునుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఇంటిలో దీవించునుగాక.